నమస్తే అండి. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కనెక్టివిటీ, బడంగపేట్ మున్సిపాలిటీ, నాదర్గుల్, ఏఎంఆర్ ఎన్క్లేవ్‌లో వెస్ట్ ఫేసింగ్‌లో కన్స్ట్రక్ట్ చేసిన 143 స్క్వేర్ యార్డ్ ఇండిపెండెంట్ బ్రాండ్ న్యూ 2 బీహెచ్‌కే హౌస్‌తో ముందుకు రావడం జరిగింది. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్, ప్రైస్ విషయం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్‌ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్‌లో ప్రమోట్ చేస్తాము. ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్లో, వీడియో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే ఈ హౌస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వితిన్ 1 మినిట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్లో భాగంగా నాదర్గుల్ మెయిన్ రోడ్ నుంచి ఎంబీఎస్ఆర్ కాలేజ్ నుంచి ఇక్కడి వరకు రూట్ మ్యాప్ అంతా క్లియర్గా కవర్ చేసి హౌస్ యొక్క డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు. హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్లో భాగంగా నాదర్గుల్ మెయిన్ రోడ్కి రావడం జరిగింది. నాదర్గుల్ మెయిన్ రోడ్ ఎంబీఎస్ఆర్ కాలేజ్ నుంచి హౌస్ వరకు కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి హౌస్ వరకు రూట్ మ్యాప్ అంతా క్లియర్గా కవర్ చేసి హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పటివరకు సన్లైట్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ కాలేజ్ నుంచి హౌస్ వరకు రూట్ మ్యాప్ అంతా క్లియర్గా కవర్ చేసి హౌస్ దగ్గరికి రావడం జరిగింది. ఈ హౌస్ అనేది వెస్ట్ ఫేసింగ్ లో కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ యొక్క డైమెన్షన్ ఉన్నది 24x53.5 సైజులో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారండి. 143 స్క్వేర్ యార్డ్ అవుతుంది. హౌస్ ముందున్న రోడ్ వచ్చేసి 33 ఫీట్ రోడ్. ఇక్కడ ఉన్నటువంటి 33 ఫీట్ రోడ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ హౌస్ యొక్క ఎలివేషన్ అనేది మరొకసారి కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి గేట్ కవర్ చేస్తున్నాను, ర్యాంప్ కవర్ చేస్తున్నాను, అండ్ పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. పార్కింగ్ ఏరియాలో చూసుకున్నట్లయితే గ్రనైట్ తోటి ఫ్లోరింగ్ వేశారు. అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి మెయిన్ డోరు చౌకోట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. 100% వుడ్తో చేయించారు, టేక్ వుడ్తో చేయించారండి. క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండ్ చాలా నీట్గా కన్స్ట్రక్ట్ చేయించారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాను. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది పార్కింగ్ ఏరియాలో. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇటువైపు ఉన్నటువంటి స్టెప్స్ కవర్ చేస్తున్నాను. స్టెప్స్ పైన ఉన్న ఫ్లోరింగ్ కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ స్టెప్స్ కింద ఉన్నటువంటి వాష్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారండి. ఇది వచ్చేసి మనకి సౌత్ వైపు అవుతుంది. సౌత్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాను. నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఒక 2 ఫీట్స్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగింది. నీట్గా ఫినిషింగ్ వచ్చే విధంగా వర్క్ చేయించారు. ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా అంతా మరొకసారి కవర్ చేస్తున్నాను. మెయిన్ డోర్ చౌకట్ అనేది మరొకసారి కవర్ చేస్తున్నాను. 100% వుడ్తో చేయించారు, టేక్ వుడ్తో చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను. హాల్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు కంప్లీట్గా గ్రనైట్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ ఆపోజిట్లో ఉన్న టీవీ యూనిట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ క్లియర్గా కవర్ చేస్తున్నాను. నీట్గా వర్క్ చేయించారు. అండ్ వాస్తు మెయింటైన్ చేస్తూ ఇక్కడ డోర్ ఇవ్వడం జరిగింది. ఇటువైపు ఉన్నటువంటి డోర్ విండో అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ నుంచి మెయిన్ డోర్ అనేది మరొకసారి కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ హాల్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాను. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఆర్చ్ వర్క్ చేయిస్తున్నానండి. నీట్గా వుడ్ కలర్ తోటి మంచిగా ఫినిషింగ్ వచ్చే విధంగా వర్క్ చేయించారు. ఇప్పుడు వచ్చేసి నేను కామన్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాను. కామన్ వాష్రూమ్ సంబంధించిన డోర్ చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. కామన్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్ రావడం జరిగింది. ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. వాల్కి 9 ఫీట్ వరకు ఇక్కడ టైల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నానండి. చాలా హైట్గా సీలింగ్ తీసుకోవడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన డోర్ చౌకట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి ఫ్లోరింగ్ కవర్ చేస్తున్నాను. గ్రనైట్ తోటి ఫ్లోరింగ్ వేశారు. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న షెల్ఫ్లు కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ ఇక్కడ వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి లో రూఫ్ కవర్ చేస్తున్నాను. అండ్ అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాను.
వాష్రూమ్ అనేది స్పేసెస్ రావడం జరిగింది. యాంటిస్కేట్ టైల్స్ తో ఫ్లోరింగ్ వేశారు అండ్ వాటర్ ప్రూఫ్ డోర్ ఇవ్వడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించిన డోర్ చౌకట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్ గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేశారు అండ్ ఇక్కడ నీట్ గా కలర్స్ ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ కి విండో ప్రొవైడ్ చేశారు అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్న షెల్ఫ్లు కవర్ చేస్తున్నాను, సజ్జా కవర్ చేస్తున్నాను, ఫాల్ సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ ఉన్నటువంటి లో రూప్ అనేది క్లియర్ గా చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను కిచెన్ ఏరియా కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను. కిచెన్ ఏరియా డైనింగ్ ఏరియాకి సంబంధించిన ఆర్చ్ వర్క్ క్లియర్గా కవర్ చేస్తున్నాను. డైనింగ్ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ వేశారు. ఇక్కడ షెల్ఫ్లు రావడం జరిగింది అండ్ ఇక్కడ సీలింగ్ వర్క్ చేయించారు. సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను అండ్ డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాను అండ్ కిచెన్ కంటే బిఫోర్ ఉన్నటువంటి పూజా రూమ్ కవర్ చేస్తున్నాను. పూజా రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్ రావడం జరిగింది అండ్ షెల్ఫ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక రూమ్ లాగా సెటప్ చేశారు అండ్ కిచెన్ ఏరియా అనేది క్లియర్గా చూపించడం జరుగుతుంది. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్గా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ షెల్ఫ్లు రావడం జరిగింది, సజ్జా రావడం జరిగింది అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాను. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ కవర్ చేస్తున్నాను. కిచెన్లో ఉన్న సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు అనేది మరొకసారి క్లియర్గా కవర్ చేస్తున్నాను అండ్ వాస్తు మెయింటైన్ చేస్తూ ఈస్ట్ వైపు డోర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి డోరు చౌకోట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను సెట్ బ్యాక్ ఏరియా అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాము. బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి మనకి ఈస్ట్ వైపు అవుతుంది. హౌస్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ వెస్ట్కి రావడం జరిగింది. హౌస్కి సంబంధించిన బోర్ పాయింట్ చూపిస్తున్నాను. ఇక్కడ సఫిషియెంట్గా వాటర్ వచ్చాయని చెప్తున్నారు అండ్ ఇటువైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు రావడం జరిగింది. టెర్రస్ పైనకి వచ్చేసి నాదర్గుల్ ఏఎంఆర్ ఎన్క్లేవ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. హౌస్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది అండ్ బడంగ్పేట్ మున్సిపల్ ఆఫీస్కి 2.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రోకి 12 కిలోమీటర్ డిస్టెన్స్, టీసీఎస్ ఆదిబట్లకి 6 కిలోమీటర్ డిస్టెన్స్. వెల్ కనెక్టివిటీ ఉన్నటువంటి ఏరియాలో ఉంటుందండి హౌస్ అన్నది. 143 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. హౌస్ యొక్క రేట్ అన్నది 78 లక్షలు చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. స్క్రీన్ పైన వస్తున్న బిల్లర్ నెంబర్ కాల్ చేసి ఈ హౌస్ అనేది విజిట్ చేసి హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.